what are the most common infections seen in ear, nose, throat? సాధారణంగా ఏందంటే మనకి ముక్కులో వచ్చేసి సైనసైటిస్ అండి సాధారణంగా. Okay. అందరికీ ఏందంటే జలుబు ఎక్కువ చేస్తుంది. ఈ మధ్య ఈ కరోనా వచ్చిన తర్వాత కూడా ఎక్కువైపోయింది బేసిక్‌గా. అందుట్లో ఈ మధ్యలో మనం చూసినట్లయితే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కూడా పెరిగినాయి. వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ పెరిగింది. సాధారణంగా ఏందంటే సైనసైటిస్. ఈ సైనసైటిస్ ఇప్పుడు ఎక్కువ ఇన్సిడెన్స్ రావడానికి కారణం ఏందంటే ఎలర్జీ ప్రాబ్లం. ఎలర్జీ అంటే పొల్యూటెంట్స్ ఎక్కువైపోతున్నాయి మన సొసైటీలో. రోజుకో కెమికల్ ఫ్యాక్టరీ వస్తుంది. ఆ కెమికల్ ఏంటో కూడా ఎవరికి తెలియదు. రోజుకో ప్రొడక్ట్ కొత్తవి వస్తున్నాయి. వీటి వల్ల ఈ ఎలర్జెన్స్ ఎక్కువైపోయి మన ముక్కులో ఆ ఎలర్జీ రైనైటిస్ అనేది వస్తుంది. రెండోది వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువైంది. కొత్త వైరస్లు వస్తున్నాయి. సో ఈ వైరస్ నుంచి కూడా మనకు సైనసైటిస్ ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. మూడోది ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం వలన మన టిష్యూస్ అని ఉబ్బుతాయి. మన మెడలో అవగటం, ముఖంలో, అట్లానే ముక్కులో కూడా టిష్యూస్. దాంతో ఏమవుతుందంటే ఆ ముక్కులో ఉన్న సైనస్ ఆస్టియా చిన్నవి క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అయిపోవడం వల్ల సెక్రెషన్స్ అక్కడ రిటైన్ అయిపోయి మనకి సైనసైటిస్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి. అలానే వాళ్ళు చూసినట్లయితే ఇమ్యూనలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కావచ్చు, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఒబేసిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లం. వీటన్నిటి నుంచి కూడా ఈ సైనస్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. చాలామందికి ఒక అపోహ ఏంటంటే ఈ సైనసైటిస్ వస్తే తగ్గదేమో, చాలామంది ట్రీట్మెంట్ తీసుకోవడానికి అయినా. కానీ మనం ఉన్న ప్రాబ్లం తగ్గించుకోవాలండి డెఫినెట్గా. ఎందుకంటే అది తగ్గిద్దా లేదా అని డౌట్ కన్నా ఉన్న ప్రాబ్లం తీసేసుకోవాలి, మళ్ళీ రాకుండా చూసుకోవాలి. కానీ వాళ్ళు ఉన్న టెక్నాలజీ అనుకోండి, డయాగ్నోస్టిక్స్. ఎందుకంటే మనం ఒక ప్రాబ్లము ఎన్నిటి నుంచి వస్తుందో చూసుకొని అన్నిటిని క్లియర్ చేసినట్లయితే యూజువల్గా ఈ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు సైనసైటిస్ అనుకోండి, ఓన్లీ ఆపరేషన్ చేస్తే ఉపయోగం ఉండదు. అలానే ఓన్లీ ఎలర్జీ మందులు వాడితే ఉపయోగం ఉండదు. సో ఇక్కడ ఏంది, సాధారణంగా సైనసైటిస్ రావడానికి ఎక్కువ కావడానికి కారణం ఎలర్జీ, అనటామికల్ అబ్నార్మాలిటీస్, పర్సిస్టెంట్ ఇన్ఫెక్షన్, మన బాడీ రెసిస్టెన్స్. ఈ నాలుగిటిని కూడా మనం సర్జరీ ద్వారా ముక్కులో ఉన్న అనటామికల్ ప్రాబ్లమ్స్ని సైనస్ ఇన్ఫెక్షన్ క్లియర్ చేసుకొని ఎలర్జెన్స్ని అవాయిడ్ చేసుకుంటా, ఎక్కువ ఎలర్జీ ఉంటే ఇమ్యూనోథెరపీ తీసుకుంటా, రెగ్యులర్గా వైరల్ వ్యాక్సిన్స్ చేయించుకుంటా, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటా, జలనేతి విధానం ద్వారా ముక్కును హైజీనిక్గా ఉంచుకుంటే యూజువల్గా మనం ఇవన్నీ చేసినట్లయితే యూజువల్గా ఈ సైనస్ ప్రాబ్లం రాదు. సైనస్ నుంచి చాలా రిలీఫ్ వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. అసలు ఇప్పుడు మనం అపోహను తీసేయచ్చు. మన సైనసైటిస్ తగ్గదు అనేది చాలా వాటికి కంట్రోల్ చేసుకోవచ్చు. అలానే పిల్లల్లో చూసినట్లయితే థ్రోట్ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువైపోతున్నాయి. పిల్లల్లో టాన్సిల్స్ ప్రాబ్లమ్స్, బికాజ్ వాళ్ళకు కూడా మనం చూసినట్లయితే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ పెద్ద లేదు. స్కూల్లో కూర్చుంటారు, మళ్ళీ వస్తారు, ఇంటి దగ్గర ఉంటారు. ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంటుందన్నమాట. దాంతోపాటు ఈ పిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉండటం, వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండడం, పొల్యూషన్స్ ఎక్కువ ఉండటం, వీటన్నిటి నుంచి కూడా వాళ్ళకి టాన్సిల్ ప్రాబ్లమ్స్, ఫెరింజైటిస్ వస్తుంది. మోర్ ఇంపార్టెంట్ వాళ్ళు చూసినట్లయితే అంటే గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ చాలా ఎక్కువైందండి. అంటే అది స్ట్రెస్ అనుకోవచ్చు, జంక్ ఫుడ్స్ అనుకోవచ్చు, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనుకోవచ్చు, ఒబేసిటీ అనుకోవచ్చు. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే మన బాడీ టెన్స్ అప్ కాదు. టెన్షన్ కాకపోతే అన్ని మజిల్స్లని ఈసోఫేజియల్ మజిల్ కూడా వీక్గానే ఉంటుంది, రిలాక్స్డ్గా. సో మనకు రీగర్జిటేషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. టీనేజర్స్లో ఈ మధ్యలో ఈ రీగర్జిటేషన్, జీఈఆర్డీ చాలా ఎక్కువైంది బికాస్ ఆఫ్ ద ఆల్కహాల్ ఇంటేక్ అండ్ స్పైసీ ఇంటేక్, జంక్ ఫుడ్ ఇంటేక్. వెన్ యూ టేక్ ఆల్కహాల్ ఇట్ విల్ ఇరిటేట్ ద స్టమక్ అండ్ యువర్ యాసిడ్ విల్ కమ్ అప్. సో ఈ గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది టీనేజర్స్లో చాలా ఎక్కువైంది. పిల్లల్లో ఒకప్పుడు ఉండేది కాదు, పిల్లల్లో కూడా వస్తుంది. ఎల్డర్ పీపుల్లో కూడా ఇది ఎక్కువగా ఉంది. ఇవాళ మనం చూసినట్లయితే చాలా మందిలోనూ స్ట్రెస్ నుంచి అనుకోవచ్చు, లైఫ్ స్టైల్ నుంచి అనుకోవచ్చు, మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. దీని నుంచి కూడా మన గొంతు సమస్యలు చాలా ఎక్కువ వస్తాయి. అసలు ఈ మధ్యలో చూసినట్లయితే అప్పర్ ఈసోఫేజియల్ క్యాన్సర్ రోజు పెరిగిపోతూ ఉంది. ఓల్డెన్ డేస్లో ఈ అప్పర్ ఈసోఫేజియల్ క్యాన్సర్ ఆర్ ఫైరిఫామ్ సైనస్ క్యాన్సర్ అనేది స్మోకర్స్లోనే ఉండేది. లోయర్ గ్యాస్ట్రోఇసోఫేజియల్, లోయర్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ ఎక్కువ జీఆర్డీ ఆర్ గ్యాస్ట్రైటిస్ పేషెంట్లో ఉండేది. కానీ ఇవాళ మిడ్ ఈసోఫేగస్, అప్పర్ ఈసోఫేగస్ క్యాన్సర్ కూడా చాలా ఎక్కువైపోయింది అనమాట. సో ఇవాళ నేను చూస్తుంది ఏంటంటే ఎక్కువ మంది మన లైఫ్ స్టైల్ నుంచి గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజు, ఎలర్జీ, ఈ రెండింటి నుంచి సఫర్ అవుతున్నట్టు. ఎలర్జీ అనేది బయట ఉన్న పొల్యూషన్ నుంచి, గ్యాస్ట్రోఇసోఫేజియల్ డిసీజ్ అనేది మనకున్న లైఫ్ స్టైల్ విధానం నుంచి. ఎందుకంటే చాలామంది చూస్తే ఎల్డర్ పీపుల్కి అయితే స్ట్రెస్ ఎక్కువైపోతుంది రోజుకి. వాళ్ళ పిల్లలు అనుకోండి, పిల్లల పిల్లలు అనుకోండి, లేదా
కొంతమందికి ఏంటంటే వీళ్ళందరి దగ్గర లేక వాళ్ళు ఏదో డిఫరెంట్ పర్పస్లో అబ్రాడ్లో ఉంటారు పాపం, వీళ్ళిద్దరూ ఓల్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ప్రతి చిన్నదానికి టెన్షన్గా ఉంటుంది. ఆబ్వియస్గా మన సపోర్ట్ ఎవరు లేనప్పుడు మనకి టెన్షన్గానే ఉంటుంది. దానివల్ల ఈ మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి అన్నమాట. చెవికి సంబంధించి ఏంటంటే ఓవరాల్గా ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ అయితే తగ్గినాయి. ఎందుకంటే మనం ఇవాళ ఈ ముక్కు గొంతు ఇన్ఫెక్షన్, పిల్లలు అయితే ఎడ్నైట్ టాన్సిల్ సర్జరీ ద్వారా తీసేసి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తున్నాం. పెద్దల్లో కూడా వైరల్ వ్యాక్సిన్స్ ఇవి ఇచ్చేసి ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తున్నాం. సో దానివల్ల చెవులో అనేది ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ తగ్గినాయి. ఓల్డెన్ డేస్లో ఏంటంటే చెవులో చీమ్ రావటం, కొలిస్టోటోమాస్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉండేవి, కానీ వాళ్ళు తగ్గినాయి. కానీ ద అదర్ థింగ్ ఏంటంటే ఈ ఫోను, కోల్డ్ వెదరు, కంటిన్యూస్ నాయిస్ ఎక్స్పోజరు, వైరల్ ఇన్ఫెక్షన్, చెవులు ఈ టిన్నిటస్, వర్టిగో అండ్ హీరింగ్ లాస్ ప్రాబ్లం చాలా పెరిగినాయి అనమాట. సో ఇన్ ఫ్యూచర్లో ఏంటంటే ఓల్డెన్ డేస్లో మనకు కమ్యూనికబుల్ డిసీజ్ ఎక్కువ ఉండే, ఇన్ఫెక్షన్స్ డిసీజ్. కానీ వాళ్ళ ఏ ఆర్గాన్ తీసుకున్నా కూడా నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, డయాబెటీస్ అనుకోవచ్చు, హైపర్ టెన్షన్ అనుకోవచ్చు, ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనుకోవచ్చు, ఒబేసిటీ అనుకోవచ్చు, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అనుకోవచ్చు, హార్ట్. సో నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఇంటెన్సిటీ డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. ఎస్పెషలీ అది ఇయర్ నోస్ థ్రోట్ ప్రాబ్లమ్స్లో చాలా ఎక్కువ అవుతుంది. ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్లో మెయిన్గా ఇయర్ నోస్ థ్రోట్కి వస్తే ఫోన్ నుంచి వచ్చే నాయిస్ ఇండ్యూస్డ్ ఇయర్ ప్రాబ్లమ్స్, ఎలర్జీ ఇండ్యూస్డ్ నోస్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ ఇండ్యూస్డ్ థ్రోట్ ప్రాబ్లమ్స్. సో ఈ మూడు కూడా ఇప్పుడు ఈఎన్టీ రీజియన్లో ప్రధాన సమస్యలైనవి అన్నమాట. అంటే ముక్కులో పాలిప్స్ వస్తూ ఉంటాయి, ఎందుకు వస్తాయి? అండ్ అవి అప్పుడప్పుడు రక్తంతో పాలిప్స్ అన్నప్పుడు రక్తం కూడా గాడుతూ ఉంటుంది, ఎందుకు? వాటికి క్యూర్ ఏంటి? సాధారణంగా ఏంటంటే పాలిప్స్ అనేవి మనకి ఎలర్జీ ఇన్ఫెక్షన్ నుంచి వస్తాయండి. ముక్కులో పర్సిస్టెంట్ ఇన్ఫెక్షన్ ఉన్నా, ముక్కులో ఎలర్జీ ఉన్నా, అంటే మన దుమ్ముదులకి ఎలర్జీ ఉన్నా కూడా ముక్కులో, ఇంతకుముందు చూసినట్టయితే ఓల్డెన్ డేస్లో ఎక్కువగా పంజాబ్లో ఉండే, ఎందుకంటే పంజాబ్లో అగ్రికల్చర్ ఎక్కువ, వాళ్ళందరూ ఫార్మింగే చేస్తూ ఉంటారు, వాళ్ళల్లో ఎక్కువ ఉండే పాలిప్స్. అలానే మనకు చూసినా కూడా ఎక్కువ అగ్రికల్చర్ ఫ్యామిలీస్లో ఉండే అనమాట. కానీ ఇవాళ సిటీలో కూడా అర్బన్ ఏరియాలో కూడా ఎక్కువైనాయి బికాస్ ఆఫ్ ద మోర్ పొల్యూటెంట్స్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో ఈ పాలిప్స్ అనేవి సాధారణంగా ఎలర్జీ నుంచి వస్తాయి, కొంతమందిలో ఇన్ఫెక్షన్ నుంచి వస్తాయి, డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ నుంచో, అనటామికల్ అబ్నార్మాలిటీ ఆఫ్ ద ఆస్ట్రియా నుంచో అక్కడ మ్యూకస్ సెక్రీషన్స్ ఎక్కువైపోయి వాటి నుంచి కూడా పాలిప్స్ వస్తాయి. అంటే రిటెన్షన్ ఆఫ్ ద సెక్రీషన్స్ ఇన్ ద మ్యూకస్ గ్లాండ్స్. సో యూజువల్గా ఏంటంటే ఈ పాలిప్స్ ఉన్న వాళ్ళు ముక్కులమిటి కారటం, ముక్కు మూసిపోవటం, తుమ్ములు రావటం, తలనొప్పి రావటం జరుగుతూ ఉంటుంది. పాలిప్స్ ఎక్కువ రోజులు ఉండటం మంచిది కాదు. పాలిప్స్ ఎక్కువ రోజులు ఉన్నట్లయితే సెకండరీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఆస్పర్జిల్లస్ కావచ్చు, సాధారణంగా కొంతమందిలో మ్యూకర్ డేంజరస్ బ్లాక్ ఫంగస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో పాలిప్స్ అనేవి ఎప్పుడూ మంచిది కదా. పాలిప్స్ ఉంటే మనం ఖచ్చితంగా సర్జరీ చేసి ఆ పాలిప్స్ని తీసేయాలి. చాలామంది ఏమంటారంటే పాలిప్స్ సర్జరీ చేసినా మళ్ళీ మళ్ళీ వస్తాయి అంటారు. దట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్ అండి. అంటే అపోహతోటి మనం ట్రీట్మెంట్ డిలేట్ చేసుకోవటం. యూజువల్గా మనం పాలిప్స్ని తీసేసి ముక్కుని జలనేతి విధానం ద్వారా శుభ్రం చేసుకుంటా, రెగ్యులర్గా వ్యాక్సిన్స్ వేసుకుంటా, అలానే ఎలర్జీ ఉంటే ఇమ్యూనోథెరపీ తీసుకుంటా ఉంటే యూజువల్గా ఈ పాలిప్స్ రికరెంట్ రావు, డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే సర్జరీ చేయించుకుంటారు, 2 నెలలు బాగుందంటారు, ఇంకా రారు, మళ్ళీ 5-6 సంవత్సరాల తర్వాత ప్రాబ్లంతో వస్తారు. అది మంచిది కాదు. పాలిప్స్ ఉన్నోళ్ళు రెగ్యులర్ ఎవరైతే ఇప్పుడు మనకి డయాబెటీస్ ఉందనుకోండి రెగ్యులర్ ఫాలోఅప్కి వెళ్తాం, కిడ్నీ ప్రాబ్లం రెగ్యులర్ ఫాలోఅప్కి వెళ్తాం, హార్ట్ ప్రాబ్లం అంటే రెగ్యులర్. అలానే ఈ పాలిప్స్ అనేది క్రానిక్ డిసీజ్, దాన్ని మనం ట్రీట్మెంట్ బెస్ట్. ఇప్పుడు బైపాస్ సర్జరీ చేసుకున్నది అది కంప్లీట్ కాదు. బైపాస్ సర్జరీ చేసుకున్న తర్వాత మనం హైపర్ టెన్షన్ మందులు వాడుకోవాలి, యాంగ్జైటీ ఉంటే యాంగ్జైటీ మందులు వాడుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ జాగ్రత్తగా చూసుకోవాలి, అబ్నార్మల్ హ్యాబిట్ స్మోకింగ్, ఆల్కహాల్ తగ్గి ఇవన్నీ ఉంటాయి. అలానే మనం ముక్కు కూడా పాలిప్స్కి సర్జరీ చేసుకొని మనం జాగ్రత్తగా కనుక వాటిని కంట్రోల్ చేసుకుంటా ముక్కులో హైజీన్ మెయింటైన్ చేస్తే అవి మళ్ళీ లాకుండా ఉంటాయి. మోర్ ఇంపార్టెంట్, ఇప్పుడు కొన్ని పాలిప్స్ బ్లీడింగ్తో వస్తాయి. దట్ ఈస్ వెరీ డేంజర్ అండి. ఎందుకంటే ఎన్ని పాలిప్ వచ్చి బ్లీడ్స్ మీన్ ఇట్ ఈస్ సమ్ అదర్ డిసీజ్. అది మ్యాలిగ్నెన్సీ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, యాంజియోఫైబ్రోమా, యంగ్ పీపుల్ అయితే యాంజియోఫైబ్రోమా, ఓల్డ్ పీపుల్ అండ్ చిల్డ్రన్. 3-4 ఇయర్స్లో కనుక ముక్కులో ఏదైనా పాలిప్ లాంటిది ఉండి బ్లీడింగ్ అవుతుందంటే అది ఖచ్చితంగా క్యాన్సర్, సార్కోమా, అబ్నార్మల్ డేంజరస్ డిసీజ్ ఉంటాయి అన్నమాట. కానీ కొంతమంది పిల్లలు కొద్దిగా బ్లీడ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ నాట్ ద బిగ్ థింగ్. అదేంది యాంటీరియర్ పార్ట్ నుంచి వాళ్ళు గెంతినా గిల్లినా ముక్కున అవుతూ ఉంటాయి. కానీ పాలిప్ బ్లీడింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇమీడియట్గా మనం అటెన్షన్ పే చేయాలి. ఎర్లీగా అది బయాప్సీ చేసుకుని ఆ బయాప్సీలో ఉన్న వ్యాధిని బట్టి
అది క్యాన్సరా, ఇన్వర్టెడ్ ప్యాపిలోమా, బినైన్ ట్యూమరా, యాంజియోఫైబ్రోమా చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే యూజువల్గా వాళ్ళ క్యూర్ అయింది. బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ముక్కులో ఏదైనా మాస్ ఉండి బ్లీడ్ అవుతుంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. ఇమీడియట్గా బయాప్సీ చేయాలి, డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేయాలి. డయాగ్నోసిస్ కన్ఫర్మేషన్ బట్టి మనం ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓకే.